ఆర్థికంగా బలంగా ఉన్న వారిని అమాయకులను టార్గెట్ గా చేసుకుని హనీ ట్రాప్ చేస్తున్న ముఠాని మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాలో ఈ తరహా మోసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేసును పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజ్ కుమార్ సహా 3 నిందితులను అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో పలుమార్లు అనేక కేసుల్లో జైలుకు వెళ్లిన రాజ్ కుమార్ ఓ మహిళతో పాటు మరికొందరిని కలుపుకుని ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరతీశాడు. హనుమాన్ నగర్లోని బచ్పన్ స్కూల్ సమీపంలో ఒక గదిని అద్దెకి తీసుకుని తమ నేర కార్యకలాపాలను కొనసాగించారు. వీరి చేతిలో ఇప్పటికే 10ల సంఖ్యలో బడాబాబులు మోసపోయినప్పటికీ పరువు పోతుంది అని ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. తాజాగా ఓ వ్యాపారి ఫిర్యాదుతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకొచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఇంతకాలంగా నగరాలకే పరిమితమైన హ్యానీ ట్రాపులు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో కూడా తయారవుతున్నాయి. అలాంటి కేసు జగిత్యాల జిల్లాలో ఇప్పుడు సంచలనం రేపుతుంది. మెట్పల్లిలో పోలీసులు అలాంటి కేసును ఛేదించారు. కోరుట్ల రాజ్ కుమార్ అనే మెట్పల్లికి చెందిన వ్యక్తి ఒక రౌడీ షీటరు. అతని పైన ఇప్పటికే పీడీ యాక్ట్తో పాటుగా పలు కేసులు నమోదయ్యాయి. అయితే తను సులభంగా పెద్ద ఎత్తున సంపాదన కోసము హ్యానీ ట్రాప్ను ఎంచుకున్నాడు. అందుకోసము ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళతో పరిచయం ఏర్పడిన క్రమంలో ఆమె ద్వారా ఫోన్ కాల్స్ చేయిస్తూ మొత్తంగా బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతూ ఈ డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. తనతో పాటుగా వారిద్దరితో పాటుగా మరికొంతమందిని కలుపుకొని ఈ ముఠా మొత్తంగా ఒక దందాను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో మెట్పల్లికి చెందిన ఒక వ్యాపారి బాధితుడుగా మారిన సమయంలో ఈ గత నెల డిసెంబర్ 28వ తేదీన అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తంగా ఛేదిస్తే కనుక గత కొద్ది కాలంగా కూడా ఈ ముఠా మెట్పల్లి హనుమాన్ నగర్లో ఒక రూమును అద్దెకు తీసుకొని అక్కడ కేంద్రంగా ఈ మొత్తం రాకెట్ను కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో చాలామంది బాధితులు ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు బయటకు వస్తే బాగుండదనే ఒక ఆందోళనతో భయంతో వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండకపోవచ్చు అని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తంగా ఈ కోరుట్ల రాజ్ కుమార్కు సంబంధించిన రాకెట్ ముఠా మొత్తంకు సంబంధించి ఈ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ క్రమంలో అంటే ఆ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఆ వ్యాపారి పేర్కొన్నాడు. మొత్తంగా అంటే స్వప్న అనే మహిళతోని ఫోన్ కాల్స్ చేయిస్తూ మరికొందరితో గదుల్లోకి రమ్మని ధనవంతులను టార్గెట్గా చేసి ఆ తర్వాత ఆ గదుల్లోకి రాజ్ కుమార్ అండ్ ముఠా ఎంట్రీ ఇచ్చి వాళ్ళను నగ్నంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ ఒకవేళ వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకపోతే కనుక సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడేవారు. అదే పనిని ఈ వ్యాపారి పట్ల కూడా చేయడంతో అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. మొత్తంగా అంటే ఇంతకాలం నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ ముఠాలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా పాకుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ క్రమంలో పోలీసులు స్వప్న అదేవిధంగా దేవనర్సయ్య ముఖ్యంగా ఏవన్గా ఉన్న కోరుట్ల రాజ్ కుమార్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరొక 3 కూడా పరారులో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు.